పూంగుండ్రన్ మంచి పేరున్న అడ్వకేట్ అడేకలం రాజు మీద ప్రజా ప్రయోజన కేసు వేశారు. కేస్ నంబర్ 97/24. యువర్ ఆనర్, వైద్య రంగంలో పేరు పొందిన ఈస్ట్ గోదావరి ఎమ్మెల్యే అడేకలం రాజు, ఆయన భార్య డాక్టర్ జాస్మినో కుక్ గ్రామాలకు వెళ్లి ఉచిత వైద్య క్యాంపులు జరుపుతారు. ఆ అబద్ధపు క్యాంపులు నిజమని నమ్మి ఆ అమాయక గ్రామ ప్రజలు వైద్య పరిశోధనకి వెళ్తారు. వాళ్ళ ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు అన్నీ తీసుకుని వాళ్ళ దగ్గర చాలా తెల్ల కాగితాల మీద సంతకాలు తీసుకుని వాళ్ళకే తెలియకుండా వాళ్ళ పేరునే పాలసీలు తీసుకుని లేని వ్యాధులు ఉన్నట్టు చెప్పి ఆపరేషన్ చేసినట్టు బిల్లు, అబద్ధపు డాక్యుమెంట్స్ రెడీ చేసి ఇన్సూరెన్స్ మనుషుల్ని చేతిలో పెట్టుకుని కోట్ల రూపాయలు కొట్టేశారు. అడేకల్ రాజు ఇన్సూరెన్స్ మోసంలో బాధించబడ్డవారు ఇంతవరకు మేము సేకరించిన లిస్టు ప్రకారం 28 మంది. ఇంకా ఎంతమందో. ఏ పాపం తెలియని పేదల జీవితాలతో, వాళ్ల ప్రాణాలతో ఆడుకునే అడేకలం రాజుకి కఠినమైన శిక్ష విధించి మోసం చేయబడ్డ డబ్బుని బాధించబడ్డ కుటుంబాలకి ఇప్పించవలసిందిగా తీర్పు విధించాలని కోర్టు వారిని కోరుకుంటున్నాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్. ఈ కేసు వచ్చే 15వ తారీఖుకి వాయిదా వేయబడింది. భారీ వర్షం వల్ల ఇబ్బంది పడిన వారికి బోట్ ఇచ్చే పథకంలో 4,000 కోట్లు మింగేసినట్టు ఫిర్యాదు. అన్నా, ఇది వరకు నా మీద కేసు వేశారు, ఇప్పుడు మీ మీద వేశారు. ఆల్రెడీ అక్రమ సంపాదన అని 2 మినిస్టర్ని జైలుకి పంపించారు. నాకు అవకాశం ఇవ్వండి. కాళ్ళు చేతులు విరగదీసి ఆ పూంగుండ్రం పెట్టిన అన్ని కేసుల్ని ఈ రోజే క్లోజ్ చేస్తాను. అడేకలం రాజ్ ఇక మీదట కేసు క్లోజ్ చేయకూడదు, వాణ్ణి లేకుండా చేసేయాలి. పూంగుండ్రాన్ని లేపేయడానికి పూల కొట్టబాయి సరైన వాడు, వెంటనే ఫోన్ చేయరా. పూల కొట్టుబాయిని చంపేసి వాడు బురద గుట్టలో పడి చచ్చిపోయాడు. మరి గాజులు వాసు వల్లూరులో వాడిని చుట్టుముట్టి పట్టుకున్నారని సోషల్ మీడియాలో కూడా వచ్చింది. కుంకుమ కుమారు, అయ్యో, కరోనాలో వాడు ఎప్పుడో పైకెళ్ళాడు. అగరబత్తి ఉలగనాథన్, కర్పూరం గణేష్, సాంబ్రాణి సన్ముఖం. చంపే మనుషుల పేర్లు చెప్పండి అంటే కుంభాభిషేకం మనుషుల పేర్లా? లీడర్ బొట్టు భవానీ అని ఒకడున్నాడు. 49 హత్యలు చేశాడు. బొట్టు పెట్టుకునే చోటే పట్టును కాల్చి లేపేసేవాడు. చంపేసి ఆటలాడుతున్నారు. పొద్దున లేచిందే కాఫీ తాగడానికి ముందు ఒక బొమ్మనైనా చంపితేనే ఈ బొట్టు భవానికి హ్యాపీగా ఉంటుంది. మాలిక్ నాకు అన్ని మెయిల్ చేశాడు. అరువి హోటల్ గది నంబర్ 302 శుక్రవారం 9 గంటలకి. పూంగుండ్రన్. మీ తాతయ్య గారి కండిషన్ చాలా క్రిటికల్ గా ఉండడం వల్ల ఐసీకి మార్చాం. ఇంకో 24 అవర్స్ లో ఆపరేషన్ చెయ్యకపోతే ఆయన కోమా స్టేజ్ కి వెళ్ళడానికి కూడా అవకాశం ఉంది. ఇదొక కాంప్లికేటెడ్ సర్జరీ అవడం వల్ల దాదాపు 25 lakhs వరకు ఖర్చు అవుతుంది. తాతగారికి ఆపరేషన్ అంటున్నావు, చాలా ముఖ్యమైన విషయమే. నేను సాయం చేస్తానమ్మా. అయితే నా దగ్గర డబ్బు లేదు, ఇప్పుడు నేను బ్యాంకుకే వెళ్తున్నా. నీ ఖాతా సంఖ్య రాసి ఇవ్వమ్మా, వెంటనే వేసేస్తాను. ఆయన చెప్పినట్టే నా బ్యాంక్ అకౌంట్ కి 25 లక్షలు ట్రాన్స్ఫర్ చేశారు. తాతయ్య ఆపరేషన్ కి హాస్పిటల్లో బిల్ కట్టి రాకెట్ రవి అన్నయ్యకి థ్యాంక్స్ చెప్దామని ఫోన్ చేశాను. సరైన సమయానికి దేవుడిలా వచ్చి సహాయం చేశారు. ధన్యవాదాలు అన్నయ్య. ధన్యవాదం ఎందుకు? నేను అసలు డబ్బు ఇయ్యలేదుగా. మీ తాత రాజకీయ నాయకులతో గొడవలు పడి ఆసుపత్రిలో చేరాడని ఇప్పుడే నాకు తెలిసింది. రాజకీయ నాయకులతో గొడవలు పెట్టుకునే ఎవరితోనూ ఇచ్చిపుచ్చుకోవడాలు లేవు. గతంలో తీసుకున్న 15 లక్షలు వడ్డీతో తిరిగి ఇవ్వలేదంటే నీ కుటుంబాన్ని వీధుల్లో అడుక్కునేలా చేసి వసూలు చేస్తా. రాకెట్ రవి ఆ డబ్బు పంపకపోతే అయితే ఆ 25 లక్షలు పంపించింది ఎవరు? నంబర్ కొత్తగా ఉంది, ఇగ్నోర్ చేయొచ్చు కదా. ఇదొకటి డర్రు డర్రు అని కట్ చేసదా. భవానీనా? భవానీ సిస్టర్, భవానీ మేడం, మీ అకౌంట్ లో 25 లక్షలు క్రెడిట్ అయింది కదా, దాని గురించి మాట్లాడాలి. మీరు ఇప్పుడు ఎక్కడున్నారు?